ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు దేవుడు ఈ లోకాన్ని చూసిన వెంటనే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. కాబట్టి దేవాది దేవుడు ఏం చేసినో తెలుసా? మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మినది, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. మరి దావీదు మరి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 2-3వ అధ్యాయం వరకు మరి వచ్చి మనం ఇంటికి వెళ్ళినాక చదువుకుంటే అక్కడ ఎన్ని మాటలు ఉంటాయంటే, మరి 6 రోజులు దేవుడు ఏం చేసిండమ్మా? సృష్టి అంతటిని తయారు చేసిండు ఆయన. హల్లెలూయా. 6 రోజులు మరి సృష్టి చేసిన దేవుడు 6 రోజుల తరువాత 7వ రోజు ఆయన ఏం చేసుకున్నాడు? విశ్రాంతిని తీసుకొని ఒక తోటను ఏర్పాటు చేసి, ఆ తోటకు ఒక కాపరి కావాలి, ఆ తోటను చూసుకోనికి ఒక కాపరి కావాలని ఆదాముని ఏం చేస్తున్నా తెలుసా? మట్టితో నిర్మించి, ఆ మాటను చదవండి, 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. చాలు. హల్లెలూయా. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినండి. అందరూ బైబిల్ వైపు ఎవ్వరు చూడొద్దు, అందరూ నా వైపు చూడాలి. ఎందుకంటే బైబిల్లో మరి ఇంటికి వెళ్ళినాక చూస్తే అదే యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. హల్లెలూయా. 6 రోజులు దేవుడు ఏం చేసినమ్మా? సృష్టి అంతటిని చేశాడు. ఒక తోటను ఆయన ఏర్పాటు చేసి ఒక నరుని మొట్టమొదటిగా మరి ఈ భూలోకములో మొట్టమొదటి నరుని పేరు ఏం పేరమ్మా? ఆదాము. ఆ ఆదామును మరి తోటలో మరి అయ్యా ఈ తోట చెట్లలో నువ్వేం చేయాలి? కాపరిగా నువ్వు మరి ప్రతి పనును నువ్వు తినొచ్చు, కానీ ఒక్క పనును మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పాను. సరే, దేవుడు చెప్పింది అని చెప్పేసి మరి దేవుడు చెప్పిన మాటకు ఏ రోజైనను వెనకడుగు వేయకుండా మరి ఏ రోజైనను ఆ తినొద్దన్న పండు దగ్గరికి పోలేదు. కానీ మరి ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అతనికి సాటి అయిన సహాయం ఎలాగైనా చేయాలని చెప్పేసి మరి ఏం చేసిండమ్మా? స్త్రీని తయారు చేసిండు. స్త్రీని ఎలాగూ తయారు చేసిండంటే, అతని మాంసములో, అతని ప్రక్కటెముకలో మాంసము తీసి పూడ్చి పెడితే స్త్రీగా తయారైందని మరి ఆ మాటలో మరి 2వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. 22. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. 23. అప్పుడు ఆదాము ఇట్లా నిన్ను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు చాలు. హల్లెలూయా. మొట్టమొదటి మాట
ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎక్కడున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో నువ్వు పడిపోతావో అదొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య దేవుడు ఒక మాటను మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఆదామును మరి ఎప్పుడైతే తను నిర్మించిన తరువాత ఏ రోజు ఎక్కడ మరి అతని మీద మరి నూగు పగులు కూడా లేదు ఆయన మీద. అంతవరకు దేవుని మాట వింటా ఉన్నాడు కాబట్టి అంతవరకు ఆయనకి ఏదియూ తెలియలేదు. ఎప్పుడైతే స్త్రీని తయారు చేసిండో, స్త్రీని తయారు చేసిన తర్వాత మరి సాతాను అవ్వను మోసపుచ్చింది. ఎలాగో మోసపుచ్చిందమ్మా అంటే, ఇది నిజమా? ఈ చెట్లన్నిట్లో అన్ని తినొచ్చు కానీ మరి ఈ చెట్టు ఫలం మీరు గనుక తింటే దేవుని వల్ల మీరు అవుతారని సాతాను అవ్వను మోసపుచ్చింది. ఆ మాటను చదవండి ఒకసారి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. 4వ వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ మీరు వినే ఉంటారు. ఎన్నో సార్లు, ఎన్నో వారాలు, ఎన్నో రోజులు ఈ మాటలు వినింటారు. కానీ మరి ఆదాము ఎందుకు ఆయన దాక్కున్నాడు? ఎందుకు ఆయన చెట్ల మధ్యలో దాక్కోవలసి వచ్చిందమ్మా అంటే, దేవుడు చెప్పిన మాటను వినకుండా మరి అవ్వ చెప్పిన మాటకు లోబడి తినొద్దన్న పనులు ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు ఏం తెచ్చుకున్నాడు? పాపము తెచ్చుకున్నాడు. మరి పాపం వల్ల వచ్చు జీతం ఏదమ్మా? మరణము. యేసయ్య దేవుడు మరి ఒక మాట కనుక తెలియజేస్తే ఆ మాటకు మనం కట్టుబడి జీవించాలి. ఈ లోకంలో మరి మనం అది తినొద్దు అంటే మరి అది తినకుండా దేవునికి న్యాయంగా మరి విశ్వాసంగా ఉండాలి. అది తింటే ఏమవుతుందిలే, నాకేం కాదులే అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. మరి యేసయ్య దేవుడు ఆదామును మరి సృష్టించినప్పుడు నువ్వు ఏ ఫలములైనా నువ్వు తినొచ్చు, కానీ ఒక్క ఫలము నువ్వు తినొద్దంటే అవ్వ ఏం చేసిందంటే అదే ఫలము తిన్నది. సాతాను మనల్ని మోసపుచ్చుతా ఉంటుంది ప్రతి విషయంలో. పొగాకు తింటే తప్పే ఉంది? తప్పేం కాదు. ఇది ఎవరు కల్పిస్తారు తెలుసా? సాతాను. మందు తాగితే తప్పు ఉందా? ఏమవుతుంది రా, తాగుతాం పోతుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. కానీ యేసయ్య దేవుడు తెలియజేసిన మాట, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును, నా మాట గనుక నువ్వు వింటే ఎలాగూ జీవిస్తావో తెలుసా? మరి ఆదాము వలె కాదు, అబ్రహాము వలె నిన్ను చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి మొట్టమొదటిగా అంటే దేవుని మాటలు నువ్వు వినాలి. ఆదాముకు మరణము ఎందుకు సంభవించిందమ్మా అంటే దేవుని మాటకు ఆయన లోబడలేదు, దేవుని మాట వినలేదు. ఆయన తినొద్దన్న పండ్లు మరి అవ్వ తిన్న తర్వాత ఎవరికి ఇచ్చింది? ఆదాము దగ్గరకు తెచ్చి ఈ పండ్లు తినొచ్చు అని చెప్పేసి తిన్న వెంటనే నా మీద బట్టలు లేవని చెప్పేసి ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల పొదల్లో ఉండి దాక్కున్నాడు ఆయన. అయ్యో నా మీద ఒంటి మీద బట్టలు లేవని అప్పుడు అర్థమైంది ఆయనకు. అంతవరకు ఆయనకు ఏమాత్రం అర్థం కాలేదు. 2 బట్టలు లేవు వాళ్ళ మీద. ఎప్పుడైతే పాపం చేసిండ్రో అప్పుడు అయ్యో నా బట్టలు లేవని చెప్పేసి కచ్చడలు ఆకులు తీసుకొని కుట్టుకున్నారు. అప్పుడు కుట్టుకొని ఆ చెట్ల మొదల్లో దేవుడు పిలుస్తా ఉంటే మరి దేవుడు పిలుపుకు భయపడి దాక్కున్నాడు.
అందుకే ఆదాము ఎందుకు దాక్కున్నాడంటే దేవుడు మరి చెప్పిన మాట వినకుండా పాపము చేసినందుకు ఆదాము దాక్కున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము వలె దేవుని మాట వినకుండా నువ్వు ఆయన ఆజ్ఞలు మీరి ఒకవేళ తప్పిదములు నువ్వు చేస్తా ఉంటే అలాగూ చేయటం మంచిది కాదని మొట్టమొదటి మాటగా యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆదాము దాక్కోవలసి వచ్చిందంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం మరి ఆయన ఆజ్ఞకు లోబడి మనం జీవించాలి. ఏ రోజైనా ఆయన ఆజ్ఞను మీరి నువ్వు జీవించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం అంటా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ రోజైనాను ఆయన ఆజ్ఞను మితిమీరిపోవద్దు. ఎందుకంటే ఇందాక చదివిన కీర్తనలో నీకు మీద ఎవరైనా నింద వేస్తే ఆ నిందకు 7 అంతల నింద ఆయన కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు. మొట్టమొదటి మాట ఆదాము చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఎందుకంటే దేవుని మాట విననద్దు. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమయాలు 11వ అధ్యాయము 2వ వచనం. 2 సమయాలు 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గుంకవేళ. వంట చేస్తున్న గుర్తు చేసుకోవాలి. వాక్యాన్ని వింటూ మీరు వంట చేయాలి. మీరు మాటలు మాకు వినిపించద్దు, గుర్తు చేసుకోండి. ఒకానొక దినమున ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాం. 2 సమయాలు 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గుంకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఈనుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చాలు. 11వ అధ్యాయము 2వ వచనం ఒకటే చదవండి. ఒకానొక దినమున ప్రొద్దు గుంకువేళ దావీదు పడక మీద నుంచి లేచి రాజనగరిలో మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న స్త్రీ కనబడెను. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసయ్య దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఆదాము ఏం చేసిందంటే ఆజ్ఞను అతిక్రమించడు. ఈరోజు 10 ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమించి జీవిస్తా ఉన్నారో వారి జీవితం ఎక్కడైపోతుందో తెలుసా? ఆదాము వలె చెట్ల మధ్యలో నువ్వు దాక్కుంటావు. కాబట్టి ఎలాగూ నువ్వు జీవించాలంటే నువ్వు అబ్రహాము వలె, నోవాహు వలె నీతిగా యథార్థంగా యోబు వలె నువ్వు జీవించాలని మొట్టమొదటి మాటగా దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దావీదు ఎటువంటి భక్తిపరుడు అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న పసి ప్రాయములో నుంచే దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తా ఉన్నాడు. ఏదో ఒక రోజు మనల్ని కూడా ఎలాగూ మరి సాతాను మరి మనల్ని ఉచ్చులో పడేస్తుందంటే ఒక చిన్న పాపమే, ఒక చిన్న తప్పే. ఇది చిన్నదే కదా అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. మరి దావీదును గనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పసి పిల్లవాడు మరి 6 అడుగుల మరి గొలియాతుని ఏం చేస్తున్నామా? దేవుని పక్షమున యుద్ధము చేసి ఆ గొలియాతుని చంపేంత శక్తి దేవుడిచ్చాడు. అటువంటి శక్తి కలిగిన దావీదు మరి యథార్థంగా భక్తిగా జీవిస్తా ఉంటే ఒకానొక రోజు మరి పడుకొని లేచిన తరువాత మిద్దె మీద అటు ఇటు తిరుగులాడుతున్న సందర్భంలో ఒక స్త్రీ స్నానము చేస్తూ కనిపించిన వెంటనే ఎక్కడున్నాడు ఈ దావీదు అంటే పాపపు అంచుల్లో ఉన్నాడు. పాపాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నాడు. పాపాన్ని ఏం చేస్తా ఉన్నాడు? కొని తెచ్చుకుంటా ఉన్నాడు.
అతని పక్కనున్న శిష్యుని పిలిచి ఆమె ఎవరో, ఆమె ఎక్కడుంటుందో, ఎవరో కనుక్కొని మరి ఆమె తీసుకొని రా అని చెప్పేసి పాపాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాడు దావీదు. ఆ కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత ఆయన అంటున్న మాట తెలుసా? అయ్యా, ఇదిగో నేను పాపం చేశాను కాబట్టి నన్ను హిమము కంటే, నా అరికాలు మొదలుకొని తల వరకు హిమము కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు మనం ఎన్నో పాపాలు చేసి, ఎన్నో తప్పిదములు చేసింటాం. ఒక మనిషిని చూసిన పాపపు చూపుతో నువ్వు చూసిన వెంటనే ఆమెతో నువ్వు పాపం చేసినట్టని యేషయా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎక్కడున్నాడమ్మా అంటే పాపపు అంచుల్లో ఉన్నాడు. దావీదు మరి దేవాది దేవుడే దావీదుని అంటా ఉన్నాడు, అయ్యా ఈ భూలోకములో నా ఇష్టమైన మనిషి ఎవరు అంటే, నా హృదయానుసారుడు ఎవరంటే దావీదని దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు దావీదు గురించి. అటువంటి దావీదే పాపం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఎంతటి వారం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను నిన్ను ఎలాగైనా ఏ పరిస్థితుల్లో నిన్ను పడేస్తుంది. ఆ పడేయక మునిపే నువ్వు యథార్థత భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే, నీ విశ్వాస జీవితంలో ఎంత మాత్రమును చెడు స్నేహానికి నువ్వు ఎడమేయకుండా నువ్వు జీవించాలని యేషయా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ మాటగా పాపపు అంచుల్లో దావీదున్నాడు. నువ్వు ఎక్కడున్నావు ఈ రోజులో అంటే మరి ఆదాము మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞను మితిమీరి మరి ఆజ్ఞను అతిక్రమించిండు. రెండవదిగా మరి నువ్వు ఎక్కడున్నావు అంటే పాపపు అంచుల్లో ఉన్నాడని మరి దావీదు అంటా ఉన్నాడు. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా నిద్రభారము వలన జోగి మూడవ అంతస్తులో నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. హల్లెలూయా. ఇక్కడ మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనంలో ఐతుకనే యవనస్తుడు పౌలు ఇలాగే మనలాగే మరి 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి పాటలు పాడుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తా ఉంటే ఎవరికి మరి ఎస్తేరమ్మ కావచ్చు, అన్నమ్మ కావచ్చు, కొండమ్మ కావచ్చు, ఇంకా ఎవరైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నిద్ర రావచ్చు. అలాగే మరి పౌలు 3 గంటల సేపు ప్రసంగిస్తుండగా ఐతుకనే యవనస్తుడు కిటికీలో కూర్చొని వాక్యాన్ని వింటా ఉంటే మరి ఆ కిటికీలో నుంచి నిద్రపోతా ఉంటే అలాగే కింద పడిన వెంటనే అతను మరణించిన మీరు జ్ఞాపకం చేసుకోండి. 3వ అంతస్తు నుంచి క్రింద పడిపోతే ఎందుకు క్రింద పడిపోయినమ్మా అంటే దేవుని మాటలు వినటప్పుడు నువ్వు నిద్రపోవద్దు. ఈరోజు నువ్వు దేవుని మాటలను విని నిద్రపోతా ఉన్నామంటే కేవలం నువ్వు సాతాను మార్గమే, సాతాను నిన్ను చెరలోనికి వేయించబోతున్నానని అర్థం మీరు జ్ఞాపకం చేసుకోండి. నిద్ర భారం వల్ల ఐతుకనే యవనస్తుడు మరణించుండు. ఈరోజు నీవు గుడుక వాక్యాన్ని వింటుండగా నువ్వు నిద్ర భారం వల్ల నువ్వు తూలినట్లయితే సాతాను నిన్ను మరణానికి చేరువలో అప్పగిస్తుందని మరి ఈ 3వ మాటగా దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరణానికి చేరువలో ఐతుకున్నాడు. పౌలు ప్రసంగిస్తుంటే మరి ఆ పిల్లవాడు ఐతుకనే యవనస్తుడు కింద పడి చనిపోయిన తరువాత పౌలు కిందికెళ్ళి ప్రార్థన చేస్తే అతన్ని ప్రార్థించిన వెంటనే అతనిలోకి జీవాన్ని మరలిచ్చి మరల బ్రతికి పైనకి వచ్చి వాక్యాన్ని వింటా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు మీరు నిద్రపోవద్దు.
ఎంతసేపు ప్రసంగించినా, ఎంతసేపు పాటలు పాడినా నువ్వు విసిగించుకోవద్దు. ఎందుకంటే విశ్రాంతి దినమును మరి మరి నిర్గమకాండము ఒకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము తీసిన వాడు త్వరగా చదువు. నిర్గమకాండం 20వ అధ్యాయము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధసాక్ష్యము చేయకూడదు. 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడే మన మధ్యలో ఉండి మాట్లాడుతా ఉన్నాడు. 6 దినములు నువ్వు ఏదైనా నువ్వు పని చేసుకోవచ్చు. 7వ దినం నువ్వు ఏం చేయాలంట? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు మరి మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 42వ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతా ఉంటారు. కోరావు కుమారులు వారికి వారు ప్రశ్నించుకుంటారు. ఆ మాటను చదవండి ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చాలు, శంకరాలు చదువుతాడు. దుప్పి నీటి ఆవుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, జీవం గల దేవుని కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఆ పాయింట్ వాళ్ళకి చెప్పండి. శ్రీకాంత్ కూడా చదువుతాడు ఆ మాటను. 473 42వ కీర్తన 473 పేజీ నెంబర్ తీసిన ఎవరైనా మీ ముగ్గురు ఇట్లా చదవచ్చు. 473. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుతున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుతున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదానని, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదానని నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగుళ్ళు నా కన్నీరు నాకు అన్నపాలములాయను. హల్లెలూయా. శ్రీకాంత్ కూడా చదువుతాడు అదే మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్టుకొనుతున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టుకొనుతున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. హల్లెలూయా. కాలెన్నడు నేనాదెను తండ్రి అయ్యా కాలెన్నడు నేనాదెను తండ్రి కాలెన్నడు నేనాదెను నా
చేతులకెత్తి చెప్పండి హల్లెలూయా. విశ్రాంతి దినమును ఎలాగూ ఆచరించాలి, ఎలాగూ నువ్వు పాటించాలంటే కోరాహు కుమారులు అంటా ఉన్నారయ్యా, దుప్పికి ఎంతైతే నీళ్ళ మీద ఆశ ఉంటుందో వాటికంటే రెండింతలు నాకు నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు పాట పాడాలి, ఎప్పుడు నీ సన్నిధిలో గడపనాలి, నేను ఎప్పుడు స్తుతించాలని వాళ్ళు క్వశ్చన్ మార్క్ వేసుకుంటా ఉన్నారు. ఆడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అక్కడ బైబుల్ గ్రంథంలో మీరు చదవచ్చులో ఒకసారి చూస్తే 42వ అధ్యాయంలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒకసారి ఆ క్వశ్చన్ మార్క్ వరకు చదవండి. 42వ అధ్యాయము సన్నిధిని నేనెప్పుడు కనపడదను. చదవండి ఒకసారి. 42 వారికి వారే క్వశ్చన్ మార్క్ వేసుకుంటా ఉన్నారు. ఏమని క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నారు అంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదనని వారి ఎవరు కోరాహు కుమారులు క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు, ఈ సంవత్సరంలో, మరి ఈ రోజు వరకు ఏ రోజైనా నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు అవ్వాలి, ఎప్పుడు పాట పాడాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలని ఏ రోజైనా మీరు అనుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దుప్పితోని మరి పోల్చి కోరాహు కుమారులు చెప్తా ఉన్నారు. దుప్పి నీళ్లు ఎంత ఆశ ఉంటుందంటే, ఈ ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. దుప్పికి నీళ్లు తాగాలని ఆశ ఉంటుంది. అది నీళ్ళ కొరకు ఎన్ని కిలోమీటర్లు అవుతుందో తెలుసా? దాదాపు ఈ నుంచి ఆడ కనిపిస్తుంది అంటే ఒక 10 కిలోమీటర్లైనా పరిగెత్తుంది. ఒక 2 దుప్పి జంటలు, చారమ్మ 2 దుప్పి జంటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 దుప్పి జంటలు కలిసి రోజంతా నీళ్ళ కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ నుంచి చూస్తే ఆడ నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, అక్కడికి వెళ్ళినాక నీళ్ళు కనిపించవు. దాన్ని ఏమంటాడు తెలుసా? ఎండమావులు అంటారు. మనం రోడ్డు మీద చూస్తూ ఉంటే నీళ్ళు ఉన్నాయని కనిపిస్తాయి, కానీ ఆడికి పోయి చూస్తే అక్కడ నీళ్ళు ఉండవు. అలాగూ దుప్పి జంట మరి రోజంతా ప్రయాణం చేస్తూ ఉంటాయి, రోజంతా పరిగెడతా ఉంటాయి నీళ్ళ కొరకు. పొయ్యి తర్వాత ఒక చిన్న కుంటలో ఒక గుక్కెడు నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళను చూసి మరి 2 దుప్పి జంట అంటా ఉంటాయి, ఏమంటా తెలుసా? నీవు ముందు దావులే అని చెప్పేసి అంటుంటాయి. అది కనుక ఆ నీళ్ళు ఒక్కసారి తాగితే ఒక్కటే దానికి సరిపోతాయి. కానీ ఈ మరి 2 అంటా ఉన్నాయి, నీవు ముందు తాగు నేను ముందు అని అవి 2 అనుకుంటూ అక్కడికక్కడ 2 పడి చనిపోతాయి. అంత ఆశ ఉంటుంది దుప్పికి. నీళ్ళ కొరకు తన ప్రాణమే అర్పిస్తుంది అన్నమాట. మనమందరము యేసు ప్రభు దేవుని నమ్ముకున్న మనము దేవుని వాక్యం కొరకు మన ప్రాణాన్ని అర్పించాలి. హల్లెలూయా. అంత ఆశ ఉండాలి మనకు. అంత ఆశ ఉంటే మరి అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరాన్ని నలగొట్టుకోవడానికి నాకు ఇష్టమైందంట. నాకు ఇష్టమైందని చెప్పేసి క్లారిటీగా చెప్తాడు ఆయన. నువ్వు దేవుని కొరకు నువ్వు అంత ప్రయాసపడాలి, దేవుని కొరకు నువ్వు అంత కష్టపడాలి. ఆదివారం వచ్చిందంటే ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. ఎలాగూ గడపాలంటే ఆ రోజంతా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. 1 గంట 2 గంటలు వచ్చి ఇంకా సరిపోయింది నన్ను పోవద్దు. ఆదివారం వచ్చిందంటే 2 గంటలు జరిగితే సరిపోతుంది అనుకోవచ్చు, కానీ ఆ దినమంతా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. అందుకే ఆ రోజు ఎవరెవరు పని చేయొద్దంటుండ్రు? నీ ఇంటిలో ఏదైనా నువ్వు పని చేయొద్దు. నీ ఇంటిలో ఆదివారం వచ్చిందంటే మరి నీ దాసుడైనను నీ పశువు కూడా నువ్వు పనికి పంపొద్దని చెప్పేసి దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలో ఏదున్నా ఆదివారం రోజు విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ ఈ వాక్యాన్ని విన్న తర్వాత కూడా నువ్వు ఆదివారం కనుక నువ్వు పనికి అయినట్లయితే యేసయ్య దేవుడు తెలియజేస్తున్న మాట, నువ్వు ఎన్నిసార్లు గద్దించినను నువ్వు మాట వినకపోతే నీ దీపమును కారు చీకట్లో ఆర్పేస్తాడు ఆయన. దేవుని మాట నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఆలకించాలి. నువ్వు దేవుని మాట నువ్వు వినాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ ఒక్క మాటను చదివి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదవండి.
రోమిల్ రాష్ట్ర పత్రిక 6:23, పేజ్ నెంబర్ 137. 137 కొత్త నిబంధన. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏలయనగా అయితే పాపము వలన వచ్చు జీతము అయితే మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే నీకు మరణం వస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాగైనా వస్తుంది మరణం. ఆ మరణాన్ని తప్పించాలంటే యేసు ప్రభు దేవుడు తప్పిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ క్షణంలో, నువ్వు ఎటువంటి ఎంతటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను తప్పిస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ చివరి వచనములు అంటావు, ఇదిగో అయితే దేవుని కృపా వరము, దేవుని కృప నీ మీద నా మీద ఉంది కాబట్టి నువ్వు ఎంత ఆరోగ్యంగా జీవిస్తా ఉన్నావు. ఇంత ఆరోగ్యం ఎవరికి లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత వృద్ధులయ్యండి, నీకన్నా గనులు, మీకన్నా మంచి వయసులో ఉన్నోళ్ళే చనిపోయారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఇంకా ఇంకా సజీవ లెక్కలో ఉంచిందంటే నీ నుంచి ఇంకా ఆయన పని ఉంది. నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది. అందుకే నేను నిలబెడతా ఉన్నాడు. మీ కుటుంబంలో ఇంకా ఎవరైతే రక్షణలోనికి రాలేదో వారి గురించి నేను నిలబెడతా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? విశ్వాసంగా వారి గురించి నిత్యము నువ్వు ప్రార్థన చేయాలి. నిత్యము నువ్వు ఆయనకు, మరి నీ కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదు, అయ్యా నా కొడుకు మారలేదయ్యా, వారయ్యా నరకానికి వెళ్తారు, చనిపోతారు, కాబట్టి వారు బ్రతికుండగానే నీ యందు నమ్మకంగా జీవించే భాగ్యమును దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు దేవునికి మొర పెట్టినట్లయితే ఆయన నీ మొరను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడునని మరి ఆ దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు ఏమడగాలి అంటే ఆయనకు ఇష్టడుగా నువ్వు ఉండగాలి. కీర్తనల గ్రంథంలో మరి 2వ అధ్యాయములో 12వ వచనం ఒకసారి చదువుకుంటే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఎంతవరకు ఆయన నీకు ఇస్తాడు, ఎంతవరకు నీకు ఇస్తాడంటే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తన 2వ అధ్యాయము ఒక్క మాటను చదివి మనం ముగించుకుందాం. 8వ వచనం చదివా. తీసుకున్న టక్కున చదువు. నన్ను నువ్వు అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. హల్లెలూయా. దానికన్నా పై వచనం చదవండి. 7. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఇలాగు నాకు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టి ఒకసారి. యేసయ్య దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని నీతో తెలియజేస్తా ఉన్నానంటే, అమ్మా నీవు నా కుమార్తె అని దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నా. అయ్యా నువ్వు నా కుమారుడవు, ఈ రోజు నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి నీకేం కావాలని అడుగు, నీకేమి కావాలని నువ్వు అడుగు. ఎలాగ నువ్వు అడగాలంటే, నువ్వు ఆయనకు కుమార్తెగా కుమారుడిగా నువ్వు అడగాలి. నీకు స్వార్థంతో నువ్వు అడగొద్దు. ఆయన నిన్ను నువ్వు తగ్గించుకొని అడగాలి. అందుకే మరి పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, సుంకరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిసయ్యుడి ప్రార్థనకు సుంకరి ప్రార్థనకు ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఆయన సూటు బూట్ వేసుకొని మరి కాలు మీద కాలు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కానీ సుంకరి ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయ్యా ఇదిగో నేను పాపినయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము చాలదు ప్రభు అని తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఎవరైతే తగ్గించుకొని ప్రార్థిస్తారో సుంకరి ప్రార్థన వింటా ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రార్థన వింటా ఉన్నాడంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఈరోజు 7వ వచనం లాస్ట్ పాయింట్లో, ఇదిగో దేవుడు నాకు ఇలాగూ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు అనే దేవాది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నా కుమారుడవు కుమార్తెవు గనుక నీకు ఏది ఇష్టమో, నీకేం కావాలో నువ్వు అడుగు అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ 8వ వచనంలో అంటావు, నన్ను అడుగుము, జనములను
నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. హల్లెలూయా. నీకేం కావాలో నువ్వు కోరుకోమా. ఇలాగ నువ్వు ఇష్టడుగా ఉండి, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండి, ఆయనకు నువ్వు ఆనుకొని ఉండి, నువ్వు ద్రాక్షావళిలో నువ్వేం చేయాలి? అంటు కట్టబడిన తర్వాత నువ్వు అడగాలి. ఆయన నువ్వు ఎప్పుడు దేవుని అడగాలంటే ఆయనకు అంటు కట్టబడాలి. అప్పుడు నువ్వు అడగాలి. అప్పుడు అడిగితే ఇదిగో నువ్వు నన్ను అడిగితే నీ భూమిని కాదయ్యా, ఈ భూమిని యావత్తును నీకే ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. 1 ఎకరం పొలం కొనాలంటున్నానే శాతగా మీరందరూ కొన్నారు అయిపోయింది, కానీ మేము మా వల్ల కాదు పొలం కొనాలంటే. కానీ దేవాది దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో నీవు ఈ ఎకరం కాదయ్యా, ఈ గ్రామం మొత్తం కావాలన్నా నువ్వు నన్ను అడుగు, నేను ఇస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగూ ఎప్పుడు అడగాలో తెలుసా? ఆయనకు ఇష్టడుగా ఉండి నువ్వు అడగాలి. ఆయనకు నీ మనస్సు ఆయన మనస్సుకు ఆనుకోవాలి. అందుకే ఎలీషా దేవుని పైన ఆనుకున్నాడు కాబట్టి అతని పక్కనున్న శిష్యుడు ఎక్కడికి పోయినా ఆయన ఆత్మ అతని వెంటనే పోతా ఉంది. మొన్న రాత్రి కాల సమయంలో విన్నారు, మొన్న ఆదివారం విన్నారు ఈ మాట. విన్నారా లేదా? గుర్తుందా ఎవరికన్నా ఇక్కడ? లేదు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. దేవుని ఆత్మ గనుక మరి ఎలీషా మీద ఉంటే, దేవుడు మరి ఏలియా మీద ఉన్న ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా మీదకి ఏమన్నాడు తెలుసా? నీవు పొందుకున్న ఆత్మ కంటే నాకు 2 పాల ఆత్మ కావాలన్నాడు. ఏలియా ఒకటే ఆత్మ పొందుకుంటే ఎలీషాకు 2 ఆత్మనిచ్చాడు దేవుడు. 2 ఆత్మనిస్తే అతని పక్కనున్న గేజీ ఎక్కడికి వెళ్ళినా మరి ఈయన లోపల నుండి ప్రార్థన చేస్తుంటే తెలిసిపోతా ఉందయ్యా, నువ్వు ఆ పలానా రాజును ఎదుర్కొని పోయినప్పుడు నా మనసు నీతో వచ్చిందయ్యా అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇలాగూ దేవుని పైన నువ్వు ఆనుకుంటే ఎలీషా వలె నువ్వు ప్రార్థించినట్లయితే, యాకోబు యెబ్బోకు రేవు ఎదుట ఎలాగూ ప్రార్థించాడు, దేవా ఇదిగో నా కుటుంబంలో నా కొడుకు మారేంత వరకు నేను నా ప్రార్థన ముగించను ప్రభువా, నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా నా కుటుంబంలో నాకున్న పరిస్థితి అయిపోయేంత వరకు నేను విడువనని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగూ నువ్వు ప్రార్థించినట్లయితే అయ్యా నువ్వు నాతో నువ్వు పోరాడి గెలుస్తా ఉన్నావు కాబట్టి నీకేం కావాలయ్యా? నా కుమారుడు మారాలంటున్నావు కాబట్టి నీ కుమారుడు, నీ కుమార్తె, నీ అల్లుడు, మరి నీకున్న సమస్తము ఆయన మార్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్చాలి అంటే నువ్వు అడగాలి. మొట్టమొదటిగా నువ్వు అడిగినట్లయితే ఆయన ఇయ్యడానికి ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఒక్కటి అడిగితే ఆయన ఎన్ని ఇస్తాడో తెలుసా? 7 అంతలు ఇస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఒకటోకి మరి ఇందాక చదివిన కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరములో ఆ మాటను ఒకసారి చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 79వ కీర్తన 79వ కీర్తనలో ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే 79వ కీర్తనలో 12వ అధ్యాయం లాస్ట్ పాయింట్. ప్రభువా చదవండి, తీసిన వాళ్ళు. ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా, ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోకి 7 నిందను కలగజేయము. హల్లెలూయా. హల్లెలూయా. అది ఇక్కడ ధరణిస్తున్న మన మధ్యలో ఉంది. మీరు జ్ఞాపకం చేసుకోండి. ధరణి అని మీరు అందరూ తెలిసే ఉంటుంది. ఆమెను ఏం చేస్తా ఉన్నారు? అందరూ నిందిస్తా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు. నీ దేవుడు అయ్యా నిజమైన దేవుడు కదా, మరి ఎందుకు మరి నీ పిలుసుని ఎందుకు తక్కువ చేయలేకపోతా ఉన్నాడంటే ఆ నిందకు ప్రతిగా 7 అంతల నింద అవమానం వారి మీదకి రప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. నన్ను అంటుడు కదా అని చెప్పేసి మనం ఏం చేయొద్దు, వెంటనే మనం అనొద్దు. కానీ మన పని ఏంటంటే వెంటనే మనం అంటాం. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరైనా నిందకు ప్రతిగా ఎవరు ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎందుకంటే నా పని పగ తీర్చడం నా పని, అది నేను చేస్తానని దేవాది దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. పగ తీర్చడం నా పనమ్మా, నువ్వు చెయ్యొద్దు ఆ పని. నా పని ఏదో తెలుసా, నువ్వు నాకు చెప్తే చాలు
వారి పని ఏం చేయాలో, వారి కాలు తీయాలన్నా, ఏళ్ళు తీయాలన్నా, వారి పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా ఆయనకు తెలుసు. నువ్వు చేయాల్సిన పని లేదు, నీ పని ఏదో తెలుసా, నువ్వు నన్ను అడగడమే కేవలం. ఎందుకంటే నువ్వు నా కుమార్తెవని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవని తెలియజేస్తూ మరి ఏడంతల నిందను వారి కలగజేస్తాయి. ఎప్పుడు ఏడంతల నిందను వారి కలగజేస్తాడంటే నీవు ఇవన్నీ అవమానాలు పొందిన తరువాత. యేసోపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసోపుకు ఎన్ని నిందలు వచ్చినాయమ్మా? యేసోపు అన్యాయంగా చెరసాలలో వేయించబడ్డాడు. అన్యాయంగా ఏ పాపం చేయలేదు యేసోపు. చేసిన పాపం ఎక్కడైనా? యేసోపు మరి రాజు ఎదుట ఉన్నప్పుడు రాణి అతన్ని ఏం చేయాలనుకున్నది? అతన్ని మరి వశపరుచుకున్నాననుకున్నది రాణి. కానీ యోసేపు ఆ పాపం నుంచి పరుగులు తీస్తా ఉంటే నన్ను అవమానపరచు, నన్ను నిందించునని ఆ నిందను భరించును గాని అతను ఎంత మాత్రము తలదించుకోలేదు. హల్లెలూయా. మన దేవుడు ఏ రోజైనను ఎక్కడైనాను తలదించుకునే వాడిగా నేను చేయడం మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను తల ఎత్తువాడుగానే చేస్తాను. ఎందుకంటే ఇదిగో ఒక మాటను చదువు ఒకసారి. ఎందుకు ఆయన నిలబెడతాడంటే ఒకటే మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మనం ఎవరుము అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. తీసిన వాళ్ళు చదవండి ఒకసారి. విలువ పెట్టి మీరు చదువు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. పైన చదువు, ఒక్క వచనం చదువు పైన. మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలు. ఆ రెఫరెన్స్ ఆ పేజీ నెంబర్ ఎన్నికోలకు చెప్పు అందరికి. 149వ పేజీ నెంబర్ తీసిండ్రా? 6వ అధ్యాయం 20వ వచనం. ధరణి చదువుతుంది, మీరు వినండి. 6వ అధ్యాయము 20వ వచనం, 140 పేజీ నెంబర్. కనుక మీ దేవునితో దేవుని చదువు, గట్టి చదువు. 20వ వచనం, 6:20. పై వచనం చదువు, 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది బడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులైతే చెప్పండి హల్లెలూయా. ఈ రోజు మనం ఏమనుకుంటామంటే మంచిగా మరి శ్రీకాంత్ మంచిగా 5 అడుగులు ఉన్నాడు, మంచి అందగాడు, మంచిగా బాడీ ఉంది, నా బాడీ నా ఇష్టం రా నాయన అని చెప్పేసి అనుకుంటా. నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటారు అందరు. కానీ యేసు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ సొత్తు కానే కాదు. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి నేను కొన్నా. ఏం విలువ తెలుసా? ఈ ఫోన్ కొనాలంటే 10,000 కావాలి, బైబుల్ కొనాలంటే 300 కావాలి, అదే ఈ బైబుల్ కొనాలంటే 1000 రూపాయలు. దేనికైనా ఒక వెల ఉంటుంది. కానీ నిన్ను ఏంది వెల పెట్టుకున్నాడో తెలుసా? ఆయన సిలువలో రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన
ఆయన ఒంట్లో ఒక్క చుక్క రక్తం లేకుండా ఆ కలువరి గిరిదనక ఆ సిలువ మోయలేక ఆ భారమైన సిలువను మోస్తూ మరి ఇక్కడ నుంచి మొదలుకొని ఆ కొండ వరకు పోయే వరకు అతనిలో ఒక్క చుక్క రక్తం కూడా లేకుండా కార్చబడింది. హల్లెలూయా. అందుకే మీరు విలువ పెట్టి కొన్న ప్రజలు, ఉట్టికొచ్చిన మనుషులు కాదు, మీరు విలువ పెట్టి కొన్న ప్రజలు కాబట్టి మీరు ఎలాగుండాలంటే ఆయనకు ఇష్టలుగా ఉన్నారు. ఆయనకు స్థానం ఇవ్వాలి మొట్టమొదటిగా. మీరు ఉట్టికొచ్చిన మనుషులు కాదు. నువ్వు విలువ పెట్టుకున్న ప్రతి దానికి నువ్వేం చేస్తావు తెలుసా? చాలా జాగ్రత్తగా పెట్టుకుంటావు. ఈ ఫోను 10,000 ఫోన్ నీకు ఉట్టికొచ్చిందంటే పడేస్తుంది అది. అదే మన డబ్బులతో కొంటే ఏం చేస్తామమ్మా? జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎందుకంటే పైసలు పెట్టుకున్నారు నాయన అని. అవునా లేదా? ఒట్టికొచ్చింది అయితే పడేస్తాం, పోతే పోన్లే అని చెప్పేసి అంటాం. కానీ యేసు ప్రభు దేవుడమ్మ సిలువలో ఆయన సిలువను, అపారమైన సిలువను మోస్తూ కూడా ఏమంటాడు?